అందరికీ నా ప్రేమాశిస్సులు. నేను మీ అందరికంటే పెద్దదాన్ని కాబట్టి నాకు చాలా 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 గౌరవం దొరికింది. ఇదంతా పూర్వజన్మ సుకృతం తప్పితే ఏం లేదు. మనం ఈ గురు పరంపరలో ఉన్నాము. ఈ గురు పరంపరలో ఉండటం వల్ల మనం రాగలిగాము ఇక్కడికి. దీనికి మెయిన్ మా పాప శ్వేతాంబరి. నాకు కూడా చాలా ఇష్టం. కానీ నాకున్న కొన్ని సమస్యల వల్ల నేను వెనకాడుతుంటే, లేదు మీరు వెళ్ళాల్సిందే అని చెప్పి చాలా ఏర్పాట్లు చేసింది. నేను డబ్బు పంపడానికి కూడా నాకు మధ్యలో చాలా ఇబ్బందులు వచ్చాయి. ఎవరు పంపడానికి వీల్లేదు. అయినా కూడా అవకాశం కూడా మనకి గురు పరంపర వల్ల దొరికిందని నేను భావిస్తాను. తర్వాత ఈరోజు నా పరిస్థితి ఎట్లా ఉందంటే, నేను యశోదలాగా ఉన్నాను. కృష్ణుని యశోద ఎలాగైతే చూసిందో అలాంటి అనుభవం మీ వల్ల నాకు అందరి వల్ల దొరికింది. నిజంగా నాకు మీరు నన్ను ఎలా చూశారంటే, బిందియా నన్ను వదలకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా పట్టుకుంటూ, ఇక మన లక్కీని చెప్పక్కర్లేదు, లావాణ్యం చెప్పక్కర్లేదు, ఆ పాప ఎంకరేజ్ చేస్తూ పక్కనుంటూ, తనకి టైం లేదు, నన్ను చాలా బాగా చూశారు మీరందరూ. నా వల్ల కొన్ని ఇబ్బందులు కలిగాయి అనుకుంటాను, కానీ మీరు చాలా 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 ఇచ్చారు. దీనికంతా నేను మీకు శ్వేతాంబరికి ఉన్న కనెక్షనే. నేను మనం మాట్లాడినే మళ్ళా మాట్లాడుకోకుండా కొన్ని కొత్త విషయాలు నాలో ఉద్భవించాయి. అది చెప్పదలుచుకున్నాను. ఒకటి ఏంటంటే, మనం చేస్తున్నాం మనకున్న పరిధిలోనే. మనకి ఎంతో కొంత ఫైనాన్షియల్ ఉంది, లేకపోలేదు. మనం కొందరిని స్పాన్సర్ చేద్దాం. ఇలా చేసింది శ్వేతాంబరి, చేసింది. తనకు లేకపోయినా కూడా ఎంకరేజ్ చేసి, మీరు వెళ్ళండి, నేర్చుకోండి, మీరు చెప్పినట్టుగా శ్రీనివాసన్ గారు చెప్పినట్టుగా వెళ్ళండి, మీకు అర్థమవుతుందని చెప్తే ఆన్లైన్లో చాలామంది దగ్గరకు ఒక 20 మందిని చేయించింతాను. తనకి మీకు ఏదో తెలియని అనుబంధం ఉందండి. తను రావాలనుకున్నా కూడా కొన్ని ఇబ్బందుల వల్ల రాలేకపోయింది. వచ్చేసిందంటే దున్ని పడేస్తుంది. ఇది మా భాషలో చెప్పాలి. తర్వాత ఇది మనందరికీ తెలుసు. మనం నేర్చుకుంటున్నాము. మన ఇంట్లో ఆడవాళ్ళకి కావాలండి ఇది మెయిన్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు పెట్టే వస్తువులు బట్టే కదా, వాళ్ళు పెట్టిన ఏ వస్తువైనా ఏదో ఒకమైన ఇబ్బంది కలిగిస్తుందని నాకు అనిపిస్తుంది. ఇది నిజం. ఇది కొంచెం వాళ్ళకి మనం ఓరియంటేషన్ చేస్తే గురించి చాలా వరకు మనశ్శాంతి వస్తుంది ఇంట్లో. తర్వాత వాళ్ళని ఎంకరేజ్ చేసి మనం పంపుదాం అని నాకు ఒక ఐడియా. రెండో ఐడియా, మనం చదువుకున్నది కొంత ప్రచారం చేద్దామనే ఉద్దేశంతో నేను వచ్చాను. ఆడవాళ్ళకి మెయిన్ చేస్తే ఇప్పుడు ముందు ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదండి. రావాలంటే వెనకాడతారు. ఫస్ట్ ఫైనాన్స్ ఎంత వాళ్ళు పెట్టేసి చూస్తారు, కానీ ఇక్కడ ఎంత పుచ్చుకెళ్తున్నామని చూడటంలో వాళ్ళు పోనీ వాళ్ళు వదిలేద్దాం. వదిలేసి వాళ్ళకి ఒక చిన్న మన ఆడవాళ్ళం ఒక చిన్న ఆన్లైన్లో పెడితే ఈ సంస్థ పేరుతో వాళ్ళు ఇంట్రెస్ట్ వచ్చి మన దేశం బాగుంటుంది అనిపిస్తుంది. మీ సలహా నాకు కావాలి. నాకు చేతనంత డైరెక్ట్ నేను చెప్పకుండా కొన్ని చేస్తుంటాను. దానికోసమే నేను మెయిన్ వచ్చి వాళ్ళకి చెప్పకుండా మనం చేసేది మన ఖర్చులు, ఒకళ్ళ ఖర్చున్నా కూడా మనం భరించగలిగితే మనం చేద్దాం. మనం భరించలేనుకున్న తన్నుమాలిన ధర్మంగా పోవద్దు. మనం చూసుకుంటూ వాళ్ళని చేద్దామనేది నన్ను మెయిన్ ఉద్దేశం. నన్ను ఎంకరేజ్ చేయండి. నాకు చేసినంత వరకు నేను చాలా వరకు మీరు ముఖ్యంగా మనం డబ్బు చూడకండి, వాళ్ళ సంతోషాన్ని పంచుకుందాం. అదే మన మహాబలం. మీరు నిజంగా నన్ను చాలా థ్యాంక్స్ అమ్మా. మీకు శ్వేతాంబరికి చాలా సంబంధం ఉందండి. అదైతే ఆ విషయం ఒప్పుకుంటాను, నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను. ఎక్కడెక్కడ నుండో కేరళ వాళ్ళని, ఢిల్లీ వాళ్ళని కూడా పిలిచి ఎంకరేజ్ చేసింది. చాలా చేస్తుందండి. తను డబ్బు చూడదు, పర్వాలేదు పెట్టేద్దాం వస్తుంది, అలాగే తనకు వస్తుంది. కాబట్టి మీరు నన్ను మీరు పెట్టమని నేను అడగను. మీకున్న సలహాలు ఇవ్వండి. రామరాజ్యాన్ని తెద్దాం మనం.